ఒక పాస్టర్ గారు చేసినటువంటి తప్పిదాన్ని దాన్ని తీసుకుని వెళ్ళినప్పుడు మరి ఆయన జైల్లో పెట్టడం జరిగింది. వాస్తవాలు బయటకు వచ్చాయి. మరి మా పాస్టర్ గారే కదా, మాధవుడే కదా అని చెప్పి వాళ్ళు వదిలేస్తే ఈ రోజు నా కుటుంబానికి అనేది ఆ వ్యక్తికి న్యాయం జరగకపోవడం. అందుకోసం మనము ప్రతి వాళ్ళం కూడా ఫస్ట్ మనము భారతీయులం, భారతదేశంలో పుట్టాం. రెండవది మనము ఏ కుటుంబంలో పుట్టినా ఏ మతంలో పుట్టినా మనం అందరం కూడా మానవులు కదండి. అమెరికాలో ఒక ఆయన చెప్తా ఉన్నాడు మనం, ఏమంటాడంటే వాళ్ళు పిల్లల్ని పెంచలేక ఎవరిని పెంచుకుంటారట, కుక్కల్ని పెంచుకుంటారు. పిల్లల్ని పెంచుకోలేక ఎవరిని పెంచుకుంటారు, కుక్కల్ని పెంచుకుంటారట. ఎందుకు తెలుసా? పిల్లలు తల్లిదండ్రులు చెప్పిన మాట వినట్లేదు. అందుకోసం వాళ్ళు ఎవరిని పెంచుకుంటారంటే లోకం తీరులా తయారైందంటే చాలా భయంకరంగా ఉంది. ఇటువంటి సమయంలో మనము మనుషులు అని గుర్తించేటువంటి సమాజంలోనికి మనం వెళ్ళవలసిన వారు ఉన్నాం. మన మనుషులోనికి ప్రియులు ఎంఏ బాలయ్య గారు మన మనుషులోనికి వస్తున్నారు. అందరూ చప్పట్లు కొడుతూ వారిని మనం వేదిక మీదకి ఆహ్వానించుకున్నాం. మరి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నటువంటి ప్రియులు శామ్యూల్ గారు వారు కొన్ని విషయాలు తెలియచేయాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నారు. చప్పట్లు కొడుతున్నా ఆహ్వానించుకుంటున్నాం. సభకు నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి మరి దైవజనులు, అలాగే మన రైట్ హ్యాండ్ క్రైమ్ ఉన్నటువంటి చైర్మన్ గారు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మరి వివిధ హోదాలో ఉన్న అందరికీ కూడా, మాస్టర్ గారికి, మరి ముఖ్యంగా మీ అందరికీ చేసినటువంటి మీకు నా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు మీ మధ్యలో ఉండడం ఎంతో సంతోషం. మరి హైదరాబాద్ నుంచి రావడం జరిగింది. మన ప్రియులు రాకేష్ నాయక్ గారు మరి ఒక గొప్ప వ్యక్తి కాదు, ఒక శక్తి. గత సంవత్సరాల నుంచి మేము చాలా పని చేస్తున్నాం. నేను తెలంగాణ రాష్ట్ర లేబర్ కమిషన్ కావడం, మరి రాకేష్ గారు మేము కలిసి అనేక ప్రాంతాల్లో వెళ్ళడం జరిగింది. అలాగే ముందు చెప్పినటువంటి పాస్టర్ గారు హ్యూమన్ రైట్స్, మానవ హక్కుల్ని ఏ విధంగా మనం కాపాడాలి, ఏ విధంగా రక్షించాలి అనేది. మరి నేను డిపార్ట్మెంట్లో చేసినప్పుడు కూడా ఐఎమ్ ఆల్సో బీయింగ్ యాజ్ ఎ క్రిస్టియన్ ఉన్నప్పటికీ ఐ ఫేస్ మెనీ ప్రాబ్లమ్స్. నేను వ్యక్తిగతంగా కూడా అనేకమైనటువంటి డిపార్ట్మెంట్లో మరి సమస్యలు ఎదుర్కోవడం జరిగింది. అయినప్పటికీ మరి మనకు అంబేద్కర్ ఇచ్చినటువంటి ఒక గొప్ప రాజ్యాంగం మరి ప్రపంచంలో మీ అందరికీ తెలుసు. ఇద్దరు వ్యక్తులు, అందులో అంబేద్కర్ గారు చదివినటువంటి బుక్స్ ఇంతవరకు కూడా మన రాజ్యాంగంలోనే అనేక దేశాల్లో ఉన్నటువంటి రాజ్యాంగాలన్నీ చదివి మరి మన భారతదేశానికి ఏవి అనుకూలంగా ఉంటాయో మన భారతదేశ పరిస్థితులకి, మరి యూనిటీ డైవర్సిటీ, అనేక విధమైనటువంటి జాతులు, రాష్ట్రాలు, ప్రజలు, భాషలు ఉన్నటువంటి మన దేశానికి యూనిటీ, ఐక్యత అనేది చాలా ప్రాముఖ్యమైనది. సో దానిలో అంబేద్కర్ గారు అనేకమైనటువంటి విషయాలు పొందుపరిచి భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా ప్రభుత్వాలు ఏ విధంగా ఏర్పాటు చేయాలి, ఏ విధంగా ప్రజలు పరిపాలించాలనేటువంటి ప్రపంచంలో గొప్ప రాజ్యాంగాన్ని రాసినటువంటి మరి అంబేద్కర్ గారు, వారి వల్ల ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే మరి అనేక దేశాల్లో కూడా ఈ భారతదేశం ఈరోజు ప్రపంచంలో ఒక శక్తివంతంగా ఉండడానికి కారణం ఏంటంటే మన అంబేద్కర్ గారు. కాబట్టి మరి యాజ్ లేబర్ కమిషనర్గా నేను తెలంగాణ రాష్ట్రంలో మరి కార్మికుల రైట్స్ కానీ, చట్టాలు కానీ చాలా విషయాల్లో మరి పోరాడి వారి పక్షం నుండి వారికి ఎన్నో విషయాల్లో హెల్ప్ చేయడం జరిగింది.
అయితే మన రాకేష్ గారు కూడా మరి మామూలు విషయం కాదు, కోర్టులో కూడా హైకోర్టులో వారు మరి అడ్వకేట్గా పనిచేస్తున్నారు. మరి వారి జీవిత చరిత్రలో వారి లైఫ్ స్టైల్ చూసినప్పుడు రియల్లీ చాలా ఆశ్చర్యపడ్డారు. ఎందుకంటే వ్యక్తి మామూలుగా చూస్తే మామూలుగా అనిపిస్తారు, కానీ చాలా నిగూఢమైనటువంటి శక్తివంతమైనటువంటి తనలో ఉన్నటువంటి క్రియేటివ్నెస్ అవన్నీ కూడా చూసినట్లయితే ఆశ్చర్యపోతారు. మరి రాకేష్ గారు చాలా బుక్స్ రాశారు రాజ్యాంగం సంబంధించినప్పుడు ఈ హక్కుల గురించి. ఒకరోజు మేమిద్దరం పర్సనల్ మాట్లాడుతున్నప్పుడు అసలు వారు ఎల్ఎల్బి ఎందుకు చేయడం అనిపించిందో కూడా దాంతో పంచుకున్నప్పుడు రియల్లీ అప్రిషియేటెడ్. ఎందుకంటే ఐడెంటిఫై పిహెచ్డి నేను ఎకనామిక్స్ దాదాపు ఒక 10 డిగ్రీలు చేశాను నేను కూడా అన్ని. సో వారిలో ఉన్నటువంటి ఒక జీవి లేకపోతే ఆ పట్టుదల అవన్నీ చూసినప్పుడు నేను చాలా కేసెస్ కూడా మరి రాకేష్ గారికి ఇవ్వడం జరిగింది. సో వారిలో ఉన్న పట్టుదల ఇంతకుముందు కూడా మాస్టర్ గారు చెప్పారు. మణిపూర్ ముఖ్యంగా ఛత్తీస్గఢ్ అనే ప్రాంతాల్లోని వారు వెళ్ళి మాకు 4 రాష్ట్రాల్లో ఉంది ట్రైబల్ మినిస్టర్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఆంధ్ర, తెలంగాణ. ఈ ట్రైబల్స్ మా నాన్నగారు మా మదర్ ట్రైబల్స్ మధ్య ఎంతో పనిచేశారు. సో ఆ విధంగా ఈరోజు కూడా నేను అనేక ప్రాంతానికి వెళ్ళి ట్రైబల్స్ మరి వారిని కనిపించాను. సోషల్, మరి ఎకనామికల్, స్పిరిచువల్లీ అనేక విషయాలు డెవలప్ చేయడం జరిగింది. సో రాకేష్ గారిని ఎప్పుడైతే మేము కలుసుకున్నామో వారిలో మాకు గొప్ప త్యాగం, సాక్రిఫైస్, ఇంకోటి డైరింగ్ అండ్ డైనమిక్. మరి వారి ఉంటే ఎంత పెద్దదో నాకైతే తెలియదు, కానీ నిజంగా ధైర్యంగా నేను చాలాసార్లు చెప్పాను మణిపూర్ వెళ్ళేటప్పుడు కానీ మరి ఛత్తీస్గఢ్ అనేక ప్రాంతాల్లో దాడులు జరిగినప్పుడు బ్రదర్ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, మేము ఇక్కడ ప్రార్థన చేస్తున్నప్పుడు. మరి నిజంగా దేవుడు ఎంత గొప్ప కార్యాలంటే అనేక స్థలాలకి వెళ్ళి ఎవరైతే బాధితులు కష్టాల్లో ఉన్నారో వారి యొక్క హక్కులు కోల్పోయి ఎవరు సహాయం చేయలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మరి రాకేష్ గారు వెళ్ళి వారికి సహాయం చేయడమే కాదు, ధైర్యపరచాలి. మానసికంగా, భౌతికంగా, మామూలు దాడుగా మాకు కూడా భద్రాచలంలో రీసెంట్గా భయంకర కట్టడం జరిగింది. ఒక మాస్టర్ కూడా మరి హత్య చేశారు ఆయన. అలాంటి పరిస్థితులు ఎన్నో ఎదుర్కొంటున్నారు. సో ఇంతకుముందు మాస్టర్ గారు చెప్పినట్టు మనం అందరం కలిసి ఏకీభవించి మనం ఎదుర్కొంటే ఏదైనా మనం సాధించాలి. ఈరోజు రాకేష్ గారు చేస్తున్నటువంటి ఆ గొప్ప పనిలో వారు నన్ను కూడా పాల్గొనప్పుడు నేను చాలా సంతోషించాను. ఎందుకంటే ఇది ఒక గొప్ప పని అన్నమాట. సో మన నోబెల్ ప్రైజ్ గ్రహీత నేను మర్చిపోయాను. అయితే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఏంటి ఎగ్జాంపుల్ అంటే, ఒక పిచ్చుక తర్వాత ఒక సింహం అడవి కాలిపోతుందంట. బాగా అడవి కాలిపోతున్నప్పుడు ఈ చిన్న పిచ్చుక ఏం చేసిందంట, ఈ అడవిని కాలుతున్న ప్రాంతాన్ని రక్షించడానికి వెళ్తున్నాను. ఎందుకంటే తన నోట్లో ఉన్న ఒక 2 చుక్కలు తీసుకెళ్ళి ఆ సింహం అంటున్నాను, నువ్వు ఎలాగ దాన్ని ఆరిపేయగలవు అంటే, నేను నా సాయశక్తిలో నాకున్న దాంట్లోనే ఆ అగ్ని కాలిపోతున్న దాన్ని నేను ఆపడానికి నా శక్తితో ఆ 2 డ్రాప్స్ అయినా చాలా. అప్పుడు సింహం చాలా సిగ్గుపడిందంట. నేను మరి అడవికే రాజునైనప్పటికీ ఒక చిన్న పిచ్చుగా ఎంత ధైర్యం చేసి త్యాగం చేసి తన యొక్క పట్టుదలతో ఈ యొక్క అడవి కాలిపోతున్నప్పుడు దానికి మరి త్యాగం చేయడం జరిగింది. అలాగే మన మధ్యలో రాకేష్ బ్రదర్ మరి మామూలు త్యాగం చేసేవారు కాదు. కొన్ని లక్షల రూపాయలు మొన్న కూడా మేము కలిసాం. ఒక 15 రోజులు బ్రదర్ ఎట్లా మీరు ఇంత ఖర్చు పెట్టుకొని ఇవన్నీ సొంతంగా చేయడం ఎంత కష్టం కదా అంటే, మరి సమస్తం కూడా ఆయన దగ్గర ఏమి లేకున్నా కూడా అన్నీ కూడా సమకూర్చుకొని ప్రజల కొరకు వారి హక్కులు రక్షించడం కోసం
మరి ఇవన్నీ కూడా నిరంతరం పోరాడుతున్న ఒక శ్రమ శక్తి, మరి శ్రమతో కూడినటువంటి విషయం, ఇది మామూలు విషయం కాదు. మళ్ళా ఎప్పుడైతే రాకేష్ గారు మేము మాట్లాడుతున్నామో ఇవన్నీ వైజాగ్లో మీటింగ్ సార్ రావాలని చాలా సంతోషించాను. మరి అలాగే మా తెలంగాణ ప్రాంతంలో కూడా చాలా సమస్యలు అవన్నిటి కూడా మేము కలిసి పోరాడి మనం ఒక శక్తిగా, మనమందరం కలిసి ఒక శక్తిగా పోరాడి ఎవరైతే పేదవాళ్ళు, ఎవరైతే దిక్కు లేకుండా ఉంటున్నారో, ఎవరైతే సహాయం లేకుండా ఉంటున్నారో, మన వంతు ఆ పిచ్చిక ఏ విధంగానైతే ఆ అగ్ని కాలిపోతున్న అడవిని రక్షించడానికి తన వంతు ఏ విధంగా ప్రయాసపడిందో ఈరోజు మనమందరం కూడా దయచేసి మిమ్మల్ని నేను ప్రతిపాదన ఏంటంటే మన హక్కుల్ని మనము కాపాడుకుందాం, ఇతరుల యొక్క రైట్స్ కూడా కాపాడే బాధ్యత మన మీద ఉంది. అది నాకు అవసరం లేదే మోని అంటే మనం ఏం చేయలేదు. కాబట్టి మరి ఈరోజు నేషనల్ లెవెల్లోనే రాకేష్ నాయకత్వం మరి ఈ హ్యూమన్ రైట్స్ యాంటీ క్రైమ్ చైర్మన్గా ఉంటూ అనేక ప్రాంతాల్లో దేశాల్లో వెళ్తూ వారు ఎంతో ప్రయాసపడి త్యాగం చేసి వారికి ఉన్న శ్రమశక్తి, వారికి ఉన్న ధనాన్ని మరి ఖర్చు పెడుతూ ప్రజలకు న్యాయం చేకూర్చాలని, రాజ్యాంగాన్ని పరిరక్షించాలి, రాజ్యాంగంలో ఉన్న హక్కులన్నీ కూడా మరి పేదవారికి ఎవరికైతే అడుగులో వారికి అణిచివేయబడుతున్నటువంటి వారికి, దౌర్భాగ్యతలు ఉన్న వారికి మరి మన వంతు సహాయం చేయాలని మరి నేషనల్ లెవెల్లో మరి ఎంతో ప్రయత్నపడుతున్నారు. నేను కూడా ఐఏలో ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ మీటింగ్ ఎన్నో విన్నాను, పేపర్ సబ్మిట్ చేశాను. నేను ప్రే గాడ్ దేవుడు ఏమడుగుతుందంటే రాబోయే దినాల్లో ఇంటర్నేషనల్ అని కూడా మన రాకేష్ గారిని ఈ యొక్క యాంటీ రైట్స్ ప్రొటెక్ట్ చేయడానికి దేవుడు వారిని ఇంటర్నేషనల్ గా వాడుకోవాలని, ప్రపంచంలోనే ఒక గొప్ప వ్యక్తిగా మనమందరూ సహాయకారాలు ఉంటే మరి తప్పనిసరిగా వారి యొక్క ఆలోచన దృక్పథం, వారిలో ఉన్న సృజనాత్మకమైన శక్తి, ఇవన్నీ కూడా మరి దేవుడు ఆ బిడ్డను వాడుకోవాలని కోరుతూ మరి తెలంగాణ రాష్ట్రంలో కూడా మరి మేమందరం కలిసి పనిచేయాలి, అనేకులకు మేలుకరంగా ఉండాలనే ఉద్దేశంతో మరి ఈరోజు ఇక్కడ పాల్గొనడం జరిగింది. మరి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు ధన్యవాదాలు కూడా చప్పట్లు కొడదాం. స్టేట్ ప్రెసిడెంట్ ఆఫ్ తెలంగాణ అలాగే మరి చేయడం జరిగింది. ఆ సర్టిఫికేట్ అపాయింట్మెంట్ లెటర్ని మరి రాకేష్ నాయక్ గారు వాళ్ళు అందిస్తారు. ఓకే, మీరు విశాఖపట్నం డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీగా వారికి చేయడం జరిగింది. సైమన్ గా పంగి సైమన్, అశోక్ గారు వరంగల్ జిల్లా స్టేట్ సెక్రటరీగా వారి చేయబడ్డారు. వారికి సభ్యులు గారు అలాగే జాషువా గారు వారికి పాట అందించాలని ఇస్తున్నారు. ఉన్నట్లయితే వారు కూడా దీక్షితులు గారు వారు కూడా పాట తీసుకోవాలని చెప్పి దాంతో వారు కూడా ఆహ్వానిస్తున్నారు. థ్యాంక్ యూ సార్. రవితేజ గారు ముగ్ధాస్ రవితేజ గారు వారికి మన ప్రెసిడెంట్ గారు ఐడి కార్డు ఇవ్వాలని చెప్పారు. వారికి మన ప్రెసిడెంట్ గారు ఐడి కార్డు ఇవ్వాలని చెప్పారు.
అలాగే స్నేహ జ్యోతి గారు అడ్వకేట్ ఈమె మెంబర్గా ఈమె డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి అమలాపురం నుంచి చేయబడ్డారు మెంబర్గా. నిలబడి అలాగే శ్రీనివాసరావు గారు జాన్ గారు బిషప్ అయ్యారు. ఈ మధ్య కాలంలోనే విశాఖపట్నం మొదలువాళ్ళు ఉన్నారు. అనిల్ గారికి మంచి స్నేహితులు, వారికి కూడా మరి కార్డు ఇవ్వాలని మెంబర్గా వారిని జాయిన్ చేసుకుంటున్నాం. అలాగే అజయ్ సుదర్శన్ గారు ఈజ్ ఇన్ఛార్జ్ ఫర్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్, ఈజ్ వర్కింగ్ యాజ్ అడ్వకేట్. మరి నాయక్ గారికి మంచి స్నేహితులు. మరి వీరు విశాఖపట్నంలో విజయవాడలో వారు ఉంటారు. వారికి కూడా ఐడెంటిటీ కార్డు ఇస్తున్నారు. అలాగే చందన అనే అమ్మాయి వచ్చారా తిరుపతి కార్డు ఇవ్వాలని అందరూ రావడం. వారి ఆర్థిక సహాయంతో ఎంతో మంది లాయర్స్ అంటే అడ్వకేట్స్ గా తయారు చేయబడిన వాళ్ళు ఉన్నారు. ఎంఏ పాల్ గారి పేరు చెప్తే వైజాగ్ లో ఎక్కడైనా సరే, ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడైనా ఆయన చాలా మంచి వ్యక్తి అని చెప్పేటువంటి గొప్ప సాక్ష్యము వారు కలిగి ఉన్నారు. కొన్ని మాటలు మరి సభను ఉద్దేశించి మాట్లాడాలని వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నారు. హృదయపూర్వకమైన వందనాన్ని తెలియజేస్తుంది. It's my privilege and great honor for me to introduce the Human Rights and Anti-Crime Association. The Constitution of India was given by and thank you for your courage, purpose, the purpose of God being fulfilled in your life. నా మీద వచ్చారంటే నిజంగా చాలా సంతోషం. అంటే నా దేశం బాగుండాలి, నా సమాజం బాగుండాలి, ఆ పని మీరందరూ చేస్తున్నారు, నేను మిమ్మల్ని ప్రోత్సహించడానికి వచ్చాను అని చెప్పి వారి బ్లెస్సింగ్స్ మనకు ఇవ్వడం చాలా ఆశీర్వాదకరం మనకు. కాబట్టి దేవుడు మంచి ఆయుష్ ఆరోగ్యాన్ని ఇచ్చి ఇంకా కాపాడాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వందన. హ్యూమన్ రైట్స్ మనకుండే హక్కులు ఏంటి అనేవి ప్రతి మానవుడు తెలుసుకోవాల్సిన విధి విధానం ఉంది. భారతదేశ పౌరుడిగా నీకు రావాల్సిన హక్కులేంటి, అది ఏ విధంగానైనా కానీ మనం సాధారణంగా నేను సిఐఎస్ఎఫ్లో సబ్ ఇన్స్పెక్టర్గా చేశాను. సిఐ ప్రమోషన్ వచ్చింది నాకు, దేవుడు పిలిచాడు, ప్రభులు తగ్గి లోపలికి నేను విడిచిపెట్టాను జాబ్. ఎలాగ నేను ఈ లోకానికి మన దేశానికి పరిచయం చేసి సేవ చేసి నా రైట్స్ని ఉపయోగించుకోవాలని కూడా అనుకునేవాడిని. మరి ఈ రోజున చీఫ్ గెస్ట్గా ఆహ్వానించబడినటువంటి సిటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఐపీఎస్ బక్షి ఐపీఎస్ గారు మన మధ్యలోనికి వస్తున్నారు. లేచి నిలబడి వారిని ప్రేమతో ఆహ్వానించుకుందాం. We welcome you, sir. We welcome you on behalf of Human Rights and Anti-Crime Association. చప్పట్లు కొడదాం అందరం కూడా. మరి అద్భుతమైనటువంటి విశాఖపట్నమును అద్భుతంగా తీర్చిదిద్దుతున్నటువంటి మరి
మరి మన హ్యూమన్ రైట్స్ నుంచి వచ్చినటువంటి మరి ఉమెన్ వింగ్ వారు వారిని బొకే ఇచ్చి ఆహ్వానిస్తున్నారు. పోలీస్ కమిషనర్ శంకర్ బాగ్జీ ఐపీఎస్ గారికి స్వాగతం, సుస్వాగతం సార్. వీఆర్ వెరీ హ్యాపీ టు సీ యూ అండ్ దిస్ ఈవెంట్. కైండ్లీ టు షేర్ few minutes what is the constitutional rights regarding for our rights. We are going to honor this moment. అందరూ చప్పట్లు కొడదాము. హ్యూమన్ రైట్స్ యాంటీ క్రైమ్ అసోసియేషన్ తరఫున అద్భుతంగా మరి మన మధ్యలోనికి చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి ప్రియులకి మరి చిన్న మెమెంటోతో వారిని సత్కరిస్తున్నాం. మరి సిటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ విశాఖపట్నం వారు మన మధ్యలో ఉన్నారు. వారు ఈ సమయంలో కొన్ని మాటలు వారు తెలియజేస్తారు. ఈరోజు హ్యూమన్ రైట్స్ అండ్ యాంటీ క్రైమ్ అసోసియేషన్ అవార్డ్ సెరమనీ సందర్భంగా వేదిక అలంకరించిన పెద్దలందరికీ, ఇక్కడికి వచ్చేసిన ఈ అసోసియేషన్ సభ్యులందరికీ, వైజాగ్ పౌరులందరికీ, పత్రికలందరికీ నమస్కారాలు, అభినందనాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మన దేశంలో పౌరులందరికీ కొన్ని హక్కులు ఉన్నాయి. మన డాక్టర్ బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో కొన్ని ఫండమెంటల్ రైట్స్, హక్కులు ఇవ్వడం జరిగినాయి. అది అధ్యాయం 3వ అధ్యాయంలో ఉన్నాయి. 4వ అధ్యాయంలో ఫండమెంటల్ డ్యూటీస్ కూడా ఉన్నాయి. మనం ఎప్పుడైనా హక్కుల గురించి మాట్లాడతాం కానీ మన డ్యూటీస్ గురించి మాట్లాడడం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, 19వ ఆర్టికల్ మన రాజ్యాంగం, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. మనం అనుకుంటాం ఇష్టానుసారంగా మనం మాట్లాడవచ్చు, ఇష్టానుసారంగా రాయొచ్చు. కానీ చట్టంలో భారతీయ న్యాయ సంహిత ప్రకారం రాసేటప్పుడు, మాట్లాడేటప్పుడు నేను మీకు ఇబ్బంది కలిగితే, ఫిజికల్ కానీ మెంటల్ హార్మ్ పెడితే అది చట్ట ప్రకారం నేరం. మన అందరికీ సివిల్ డిఫామేషన్, క్రిమినల్ డిఫామేషన్ గురించి తెలుసు. అది కాకుండా నేను చెప్పిన మాట, నేను చేసిన పని సోషల్ మీడియాలో, సామాజిక మాధ్యమంలో నేను పోస్ట్ చేసిన మాటలు చదివి ఎవరైనా మన సమాజంలో విద్వేషము రెచ్చగొట్టడానికి, ఒకరిని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తే, ఆ పోస్ట్ చదివి ఎవరైనా రెచ్చిపోయి ఏదైనా తప్పు చేస్తే ఎవరు రాశారు అతనిది కూడా బాధ్యత. ఎవరు మాట్లాడు, నేను ఇప్పుడు సభాముఖంగా ప్రసంగం చెప్తున్నాను, ఈ ప్రసంగం విని బయటికి వెళ్ళి రెచ్చిపోయి ఎవరైనా తప్పుడు పని చేస్తే, నేరం చేస్తే నా బాధ్యత కూడా నేను వహించాను. అంటే మన హక్కులు ఉన్నాయి, కానీ హక్కులు కూడా ఒక గీత ఉంది. ఆ గీత దాటి మనం వెళ్ళకూడదు, గీత దాటి మాట్లాడకూడదు, గీత దాటి రాయకూడదు. మనం హక్కుల గురించి మాట్లాడతాం, మన కర్తవ్యాల గురించి ఎవరు చెప్తారు? మనకు ఎన్నో కర్తవ్యాలు ఉన్నాయి. సమాజం కోసం, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ కోసం, మన పశువుల కోసం, ప్రకృతి కోసం ఎన్నో కర్తవ్యాలు ఉన్నాయి. మనం ఒక్కసారి ఆలోచించాలి. చాలామందికి ఈరోజు వరకు కూడా ఉద్యోగాలు లేవు. చాలామంది పిల్లలు స్కూల్కి వెళ్ళడం లేదు. ప్రతి పిల్లలకు యూనివర్సల్ ప్రైమరీ ఎడ్యుకేషన్ మన హక్కు అని మన రాజ్యాంగంలో ఉంది. కానీ
మన అందరికీ బాధ్యత. ఈరోజు కూడా చూస్తే కొందరు చిన్నపిల్లలు రైల్వే స్టేషన్లో భిక్ష అడుగుతారు, కొందరు చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళకుండా ఏదో ఒక షాప్లో వస్తువులు అమ్ముతున్నారు. ఈ రాష్ట్రం గురించి కాదు, దేశం గురించి చెప్తున్నా. మన బాధ్యత వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడి, లేకపోతే తల్లిదండ్రులు లేకపోతే వాళ్ళను ఒప్పించి, వాళ్ళను సంజాయించి స్కూల్ పంపడం, బడికి పంపడం. అదే మాదిరిగా విదేశాల్లో చూస్తే మన రోడ్డులు ఎంతో పరిశుభ్రంగా ఉంచుతారు. ఇక్కడ మనం ఇష్టానుసారంగా తిని రాగి బాటిల్ ఇక్కడ రోడ్ మీద పారేస్తాం. మన ఆర్కే బీచ్ నుండి భీమిలి బీచ్ వరకు చూడండి. అంటే దేశంలో సముద్ర తీరం చూడండి, వియత్నాం, థాయిలాండ్ మన దేశం కంటే ఎక్కువ అభివృద్ధి చెందిన దేశం ఏమీ కాదు. కానీ బీచ్ చూస్తే పరిశుభ్రంగా ఉన్నాయి. ఎక్కడ మీకు ప్లాస్టిక్ కనపడదు. ఇక్కడ పోయి చూడండి, లుంబిని పార్క్ పక్కన ఒక నిమజ్జన స్థలం ఉంది, ఒక గుడి పక్కన పోయి చూస్తే ఆ బీచ్ ఎంతో గార్బేజ్, మొత్తం చెత్త అక్కడ డంప్ చేశాడు సముద్ర తీరంలో. ఇది మన బాధ్యత కాదా? వైజాగ్లో ఉన్న మన అందరిది బాధ్యత మన చుట్టుపక్కల ప్రాంతం పరిశుభ్రంగా ఉంచుతాం. ఇప్పుడు ఇది యాంటీ క్రైమ్ అసోసియేషన్. క్రైమ్ అంటే ఏంటి? మీ చుట్టుపక్కల ప్రాంతంలో ఎక్కడైనా గాంజాయి సేవిస్తే, ఓపెన్గా త్రాగితే, ప్యాకెట్ ఆడితే, ఆడపిల్లలను ఇబ్బంది పెడితే, ఎటువంటి అసంఖ్యాక కార్యకలాపాలు జరిగితే యాంటీ క్రైమ్ అసోసియేషన్ సభ్యులుగా మీరు వెంటనే పోలీస్కి తెలియజేయాలి. నా పర్సనల్ కాంటాక్ట్ నంబర్ 7995095799కి ఫోన్ చేసి నాకు తెలియజేయండి. నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టండి, నాకు వీడియో తీసి పెట్టండి. ఒక ఇంట్లో ఒక వ్యక్తి మందు త్రాగి ప్రతిరోజు భార్యని కొడతారు, పిల్లలకి ఇబ్బంది పెడతారు. మన హక్కు పోలీస్కి తెలియజేసి అటువంటి వ్యక్తిని ఆల్కహాల్ అండ్ డిఅడిక్షన్ ప్రోగ్రాంలో పెట్టించడం మన కర్తవ్యము. కానీ నాకు ఎందుకు పక్కా ఇంట్లో కొట్టున్నారు కదా, నా భార్య పిల్లలు హ్యాపీగా ఉన్నారు కదా, అలా అనుకుంటే మన కర్తవ్యం మనం చేయడం లేదు. సో ఈ సందర్భంగా మేము అందరికీ తెలియజేస్తున్నాం, మీరు ఇంకా 10 మందికి తెలియజేయండి. మనం అందరం కలిసి ప్రయత్నం చేస్తేనే వైజాగ్లో జరుగుతున్న నేరాలు ఇంకా తగ్గిపోతాయి. మనం క్రైమ్ ఫ్రీ సిటీగా వైజాగ్ మారాలంటే ప్రతి ఒక్కరూ సహకరించాలి. మనం అందరం కలిసిమెలిసి ప్రతి నిమిషం కష్టపడితే తప్ప క్రైమ్ ఫ్రీ సిటీగా తయారు చేయలేం వైజాగ్ని. మన అందరిది వైజాగ్, మన ప్రియమైన వైజాగ్కి ఇటువంటి మంచి ఆల్రెడీ మీ అందరికీ తెలుసు, నిన్న మీకు తెలిసింది సేఫెస్ట్ సిటీ ఇన్ ఇండియాగా వైజాగ్కి ముద్ర వచ్చింది. ఇప్పుడు క్రైమ్ ఫ్రీ సిటీగా ముద్ర రావాలంటే మీరందరూ సహకరించాలి. మనం కలిసి చేద్దాం, రండి. ఈ యాంటీ క్రైమ్ అండ్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చేస్తున్న ఈ ప్రోగ్రాం చాలా అప్రిషియేట్ చేస్తున్నాం. ఈ అసోసియేషన్ ఇటువంటి కార్యక్రమంలో ఇంకా ముందు రాబోయే రోజుల్లో ఇంకా చేయాలి. మిమ్మల్ని చూసి ఇంకా 10 మంది ముందుకు వచ్చి క్రైమ్ కంట్రోల్ చేయడానికి, హ్యూమన్ రైట్స్ మానవ హక్కులు కాపాడడానికి తోడు మీకు సహకరించాలి, మాకు సహకరించాలి. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులందరికీ, పబ్లిక్ ఇక్కడికి వచ్చేసిన వైజాగ్ ప్రజలందరికీ మరొకసారి నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాం. ఆ అవార్డ్స్ కొందరికి వచ్చినాయి, ముందుగానే ఆ అవార్డ్స్ ఎవరికి వచ్చినాయి అందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చక్కటి విషయాలు మనకు తెలియచేయడం జరిగింది. ముఖ్యంగా ఫండమెంటల్ రైట్స్ గురించి మాత్రమే కాదు, ఫండమెంటల్ డ్యూటీ గురించి కూడా మనం తెలుసుకోవాలనే విషయము మరి సార్ చెప్పడం జరిగింది. నేను సార్ దగ్గరికి ఇన్విటేషన్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఏ ఆఫీసర్ను కూడా నేను చాలామంది ఆఫీసర్లను చూశాను, కానీ ఆ వ్యక్తిని మాట్లాడి అతని బాధ తెలుసుకొని సంబంధిత అధికారులకు రెఫర్ చేయడము,
వాళ్ళకి జస్టిస్ జరిగేలాగా చూడడము చాలా హ్యాపీ అనిపించింది సార్. నేను మీ దగ్గరికి వచ్చి చూసినప్పుడు రియల్లీ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ సార్. సార్ డ్యూటీ చేస్తున్నాడు, ఇలాగ అందరు ఆఫీసర్లు డ్యూటీ చేస్తే సమాజం కూడా చాలా బాగుంటుంది, నేరాలు తగ్గుతాయి. అందుకే హ్యూమన్ రైట్స్ యాంటీ క్రైమ్ అసోసియేషన్ కూడా చేసేది ఏంటంటే నేరాలను నియంత్రించడం కోసమే, నేరాలను తగ్గించడం కోసమే మా వంతుగా మేము కృషి చేస్తున్నామని తెలియజేస్తున్నాం సార్. సో వీఆర్ వెరీ హ్యాపీ టు సీ యూ అండ్ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ. రియల్లీ హ్యాట్సప్ చేస్తున్నాం సార్ మీకు. ఎందుకంటే నేను అక్కడికి వెళ్ళి చూశాను, ఇంత ఆమె ఒక పాపను ఎత్తుకొని వస్తే ఆమె కళ్ళలో కన్నీరు తుడిచినటువంటి ఒక దేవుళ్ళలాగా కనబడ్డారు ఆమెకు. నిజంగా ఇలాంటి ఆఫీసర్లు అందరూ ఉండాలని కోరుకుంటున్నా. మనం కూడా ఇలాగే మన డ్యూటీ మన పరిసరాల్లో, మన సమాజంలో మనము అధికారులతో మమేకమై కలిసి పని నేను తెలియజేస్తున్నా. ఈ సమయంలో మా అవార్డ్స్ గ్రహీతలకు నేను పేర్లు పెట్టి పిలుస్తుండగా వచ్చి అవార్డు తీసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను సార్. ఒకటి ఇస్తున్నారు, సేవా భూషణ్ అవార్డ్ ఫ్రమ్ హ్యూమన్ రైట్స్ యాంటీ క్రైమ్ అసోసియేషన్, ఏ ఆనంద్ జాషువా గారు. అలా ఏ ఆనంద్ జాషువా గారు అలాగే లేడీస్ నుంచి కూడా ఒకరికి ఇస్తారు. ఒకరిద్దరు ఉన్నారు, వారిని పిలుద్దాం. హ్యూమన్ రైట్స్ అవార్డ్ హ్యూమన్ రైట్స్ యాంటీ క్రైమ్ అసోసియేషన్ తరఫున కృష్ణకుమార్ వాళ్ళు తీసుకుంటున్నారు. అలాగే స్నేహ జ్యోతి ఆమె కూడా ముందుకు రావాలి. అలాగే టీచర్స్ నుంచి శిక్షారత్న అవార్డు తీసుకున్నటువంటి మంజుల, భారతి గారు ఇదే ఉంది ఇక్కడ మంజుల. అలాగే అనిల్ పాల్ గారు, అనిల్ పాల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ నిలబడదాం, దయచేసి నిలబడితే ఫోటో తీయండి. ఫోటోగ్రాఫర్ ఎవరో ఒకరు తీయండి మంచిగా. డైరెక్టర్ చైర్మన్ రాకేష్ నాయక్ గారి చేతుల మీదుగా ఆ యొక్క అవార్డుని తీసుకోవాలని అధికారులు ఆహ్వానిస్తున్నారు. అలాగే శ్రీ కడిమి రవీంద్ర గారు సేవాభూషణ్ అవార్డు. శ్రీ ఏ కిరణ్ కుమార్ గారు యూత్ ఫర్ ఇండియా అవార్డు. సేవాభూషణ్ అవార్డు భారతి గారు. అడ్వకేట్ ఫర్ జస్టిస్ అవార్డ్ గోస్ టు ఆకుల భారతి ఫ్రమ్ తిరుపతి. శ్రీ ఏ కృష్ణమూర్తి గారు హెల్త్ కేర్ యాక్సెస్ అవార్డ్ గోస్ టు శ్రీ ఏ కృష్ణమూర్తి గారు. ఇక్కడ మంజుల గారు ఎవరికో ఫోటో తీయమని వారు ఫోన్ ఇచ్చారట. దయచేసి ఆ ఫోన్లు ఎక్కడ ఉంటే కనుక ఆ ఫోన్లు వారికి అప్పచెప్పాలని ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను.
ఆహ్వానిస్తున్నాము, తెలియజేస్తున్నాము. సేవాభూషణ్ అవార్డ్ గోస్ టు శ్రీ కిరణ్ కుమార్. అయ్యగారి చేతుల మీదుగా కిరణ్ కుమార్ గారు సేవా భారత్ అవార్డు ఎంఏ పాలయ్య గారి చేతుల మీద తీసుకోవాలని చెప్పి వారు ఆలోచన చేస్తారు కనుక అయ్యగారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. తెలంగాణ ప్రెసిడెంట్ సామ్యూల్ గారు ఇద్దరు చేతుల మీదుగా వారికి అవార్డు ఇస్తున్నాం. ఫ్రాంక్లిన్ సుకుమార్ సేవాభూషణ్ అవార్డు మ్యూజిక్లో నుంచి వారికి అద్భుతమైన మ్యూజిక్ ద్వారా మానసిక వికాసాన్ని కలుగు చేస్తున్నటువంటి సుకుమార్ గారికి, ఫ్రాంక్లిన్ సుకుమార్ గారికి సేవాభూషణ్ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. డాక్టర్ అనిల్ గారు కూడా వీరితో కలిసి ఏకీభవించాలని వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మూర్తి హరీష్ కుమార్ సేవాభూషణ్ అవార్డు గోస్ టు శ్రీ డాక్టర్ మూర్తి హరీష్ కుమార్. అలాగనే శ్రీ జి అశోక్ గారు సేవాభూషణ్ అవార్డు. వెరీ గుడ్. శ్రీమతి జి శ్యామలాదేవి ఈస్ట్ గోదావరి అండ్ వెస్ట్ గోదావరి ఉమెన్ వింగ్ ప్రెసిడెంట్. శ్యామలాదేవి గారు సేవాభూషణ్ అవార్డు గోస్ టు హెడ్. వారికి నాయక్ గారి చేతుల మీదుగా, అనిల్ గారి చేతుల మీదుగా అవార్డు ఇస్తున్నాం. స్టేట్ ఉమెన్స్ వింగ్ చైర్ ప్రెసిడెంట్ గారు వారికి షాల్ కప్పి వారిని గౌరవిస్తారు. శ్రీ ఎం హరీష్ సేవాభూషణ్. మీరు విశాఖపట్నం మీడియా ఇన్ఛార్జిగా హ్యూమన్ రైట్స్ తరఫున పనిచేస్తూ ఉన్నారు. అలాగే జోరుపల్లి నరసింహులు గారు సేవాభూషణ్ అవార్డు వీరికి నేనే ఇస్తున్నాను. నాయక్ గారు కూడా చేయబడతారు. శ్రీమతి జోరుపల్లి నాగమణి సేవాభూషణ్ అవార్డు. శ్రీ కె శామ్యూల్ జాన్ గారు స్టేట్ ప్రెసిడెంట్ తెలంగాణ స్టేట్, వారిని కూడా హెచ్ఆర్ఏసీఏ వారు గుర్తించి వారికి సేవాభూషణ్ అవార్డు ఇస్తున్నారు. మన నేషనల్ చైర్మన్ వారికి సేవాభూషణ్ అవార్డు ఇవ్వాలని చెప్పి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సిస్టర్ సంధ్యారాణి, అలాగనే వారి యొక్క బ్రదర్స్ ఇద్దరు జీసస్ కింగ్డమ్ చర్చ్ ఆర్లో నుంచి వచ్చినటువంటి వారు దయచేసి వేదిక మీదకి రావాలని వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సిస్టర్ సంధ్యారాణి అండ్ 2 బ్రదర్స్. దేవరామ్ గారు, శ్రీ టి పద్మావతి గారు, శ్రీమతి టి పద్మావతి గారు బెస్ట్ హెల్త్ కేర్ అవార్డు. బెస్ట్ హెల్త్ కేర్ అవార్డు గోస్ టు శ్రీమతి టి పద్మావతి గారు. అప్పలస్వామి గారు శెట్టి లక్ష్మి గారి తరఫున మరి సార్ తీసుకుంటున్నారు. సోమిల అప్పలస్వామి గారు సేవాభూషణ్ అవార్డు. ఎస్ వేణుబాబు గారు సేవాభూషణ్. చిన్న సెక్రటరీ గారికి కూడా ప్లేస్ ఇస్తే ఆయన ముందుకు వస్తారు, ఫోటోలో నిలబడి. అలాగే మన బిషప్ గారు కూడా ముందుకు రండి సార్, మీరు కూడా నిలబడండి. వారికి
వీరికి మన ఏపీ స్టేట్ సెక్రటరీ జాన్ బాంకే గారు వారికి అవార్డు ఇస్తారు. రండి దీక్షితులు గారు మీరే. హరిజన్ ప్రకాష్ సేవాభూషణ్ అవార్డు. నియమ్య గారు వారికి షాల్ కప్పుతున్నారు బిషప్ గారు, అలాగనే బాంకే గారు కలిసి ఆ అవార్డు వారికి అందజేస్తారు. కర్నూలు నుంచి వచ్చినారు వీరు. మేడం గారు వారికి మన ఏపీ స్టేట్ సెక్రటరీ జాన్ బాంకే గారు వారికి అవార్డు ఇస్తారు. రండి దీక్షితులు గారు మీరే. హరిజన్ ప్రకాష్ సేవాభూషణ్ అవార్డు. నియమ్య గారు వారికి షాల్ కప్పుతున్నారు బిషప్ గారు, అలాగనే బాంకే గారు కలిసి ఆ అవార్డు వారికి అందజేస్తారు. కర్నూలు నుంచి వచ్చినారు వీరు. మేడం గారు నిలబడండి, సార్ నిలబడండి, అందరితో కలిసి ఒక గ్రూప్ ఫోటో. బిషప్ గారు మీరు కూడా కొంచెం అలా జరిగితే మీరు ఫోటోలో పడండి. రౌతు చిరంజీవి గారు. మీరు కెమెరాకే చూడాలి, ఇది మన మెయిన్ కెమెరా. ఏమండి రౌతు చిరంజీవి గారు, ఏ ఉదాహరణ देखो भाई. పి సింహాచలం గారు ఈస్ట్ గోదావరి అండ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ వింగ్ సెక్రటరీ. వీరికి విశాఖపట్నంలో బిషప్గా పనిచేస్తున్నటువంటి మరి శ్రీనివాస్ గారు షాల్ కప్పుతారు. అనిల్ గారు, అలాగే నాయక్ గారు, జాన్ బాంకే గారు. ఎం నాగేంద్ర కుమార్ గారు శిక్షారత్న అవార్డు. ఎం నాగేంద్ర కుమార్ గారు శిక్షారత్న అవార్డు. ఇంకోటి దయచేసి ఆచార్యులు మరి శిక్షారత్న అవార్డు ఆచార్యులు గారు రండి సార్. ఎప్పుడా మొట్టమొదటి అప్లికేషన్ వచ్చింది సార్దే, కానీ సారే లాస్ట్ తీసుకోవడం బాధగా ఉంది. ఐఎమ్ వెరీ సారీ సార్. అది ఇది ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదు. సార్ ఎంతో ఆశపడి వచ్చారు. ఇది కమిషనర్ గారి చేతుల మీదకి తీసుకోవాలని. ఐఎమ్ వెరీ సారీ. మనం ఏమేమో అనుకుంటాం, కానీ భగవంతుడు టయానికి ఎవరిని నియమించాలో వారిని అది రైట్. మనం ఎప్పుడు ఉండేవాళ్ళు, వాళ్ళ వస్తారు 10 నిమిషాలు ఉంటారు వెళ్ళిపోతారు. నందేశ్వరరావు గారు శిక్షారత్న అవార్డు. అలాగే శ్రీనివాసరావు గారు సేవాభూషణ్ అవార్డు. శ్రీనివాసరావు గారు అదే బిషప్ గారు. మీరు ఎవరికి ఏ బ్లెస్సింగ్ వెళ్ళాలో టయాన్ని బట్టి బ్లెస్సింగ్ వెళ్తుంది అనమాట. మనం ఏవేవో అనుకుంటాం కానీ జరగవు, దేవుడు తలంచుకున్న మాత్రమే జరుగుతాయి. సుకన్య